నీకు డయాబెటీస్ ఉంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. డయాబెటిక్ పేషెంట్స్ అందరూ ఏం తినాలి, ఏం తినకూడదు ఈ విషయమే అడుగుతారు. కానీ మీ భోజనంలో ఒక చిన్న మార్పు చేస్తే అదే ఫుడ్ మీ బాడీలో పూర్తిగా వేరే విధంగా పనిచేస్తుంది. అదే ఫుడ్ సీక్వెన్సింగ్. అంటే ఏం తింటున్నాం కంటే ఎలా తింటున్నామో చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి మీరు భోంచేసేటప్పుడు ఈ 3 స్టెప్ సీక్వెన్సింగ్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అంటే మీరు ఈ సీక్వెన్స్ లోనే భోంచేయడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ ఫైబర్, సలాడ్స్, ఆకుకూరలు, కూరగాయలు. సెకండ్ ప్రోటీన్, పప్పు, గుడ్లు, పన్నీర్, చికెన్. లాస్ట్ కి మాత్రమే అన్నం, రోటీ లేదా ఇతర కార్బోహైడ్రేట్స్. ఈ యొక్క ఆర్డర్ మీ బ్లడ్ షుగర్స్ పై పెద్ద తేడా తీసుకురాగలదు. ఈ సీక్వెన్స్ ఎందుకు వర్క్ అవుతుందో తెలుసా? ముందుగా ఫైబర్ తీసుకున్నప్పుడు అది పేగుల్లో జెల్ లాంటి ఒక లేయర్ ని క్రియేట్ చేస్తుంది. దాని వల్ల తర్వాత తీసుకునే కార్బోహైడ్రేట్స్ బ్లడ్ లో అంత ఫాస్ట్ గా కలవవు. గ్లూకోజ్ ఒకేసారి రక్తంలో పెరగకుండా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. ఈ ఫుడ్ సీక్వెన్సింగ్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైంది కదా. గుర్తుంచుకోండి, డయాబెటీస్ లో కేవలం ఏం తింటున్నాం అనేది కాదు, ఏ సీక్వెన్స్ లో తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్.